కుమార్ రెడ్డి గారు సహకారంతో రాష్ట్ర స్థాయి అధికారులు సివిల్ సప్లైస్ కమిషనర్తో పాటు సంబంధిత అధికారులందరూ కూడా ఇన్వాల్వ్ అయి ధాన్యం టెండర్ల గోల్మాల్ చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పి గతంలోనే బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రకటించింది. 230 రూపాయలు టన్నుకు అదనంగా వసూలు చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ల ద్వారా. దిస్ ఈజ్ మనీ ల్యాండరింగ్. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు ఢిల్లీ వరకు ఉన్నటువంటి పెద్దలకు కూడా ఇందులో ముడుపులు ముట్టినాయి. మొత్తం ఇప్పుడు చూపించినటువంటి ఆధారాలన్నీ కూడా అన్నిటికి సంబంధించి ఆధారాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సేకరించింది. దాన్ని ఒక బుక్లెట్ రూపంలో కంప్లైంట్ను ఇవాళ ఈడీ కార్యాలయానికి మా గంగుల కమలాకర్ గారు వేదికమైనటువంటి మా పెద్దలు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు అందరూ కూడా పోయి ఇవాళ అన్ని ఆధారాలు ఈడీ కార్యాలయంలో సమర్పించడం జరిగింది. మిగతా మరొకసారి రెండోసారి మీటింగ్లో మళ్ళీ కలవబోతున్నాం. ఇది కాకుండా ఇప్పుడు ఇవి సంబంధించి అన్నీ కూడా ఒక ఈడీకే ఫిర్యాదు కాదు, ఈడీతో పాటు మరి సిబిఐకి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియాకి, దాంతో పాటుగా ప్రత్యేకంగా ఏసీబీ అధికారులకు, డిఆర్ఐ అధికారులకు, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కు, ఎఫ్సిఐకి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి సంబంధించి రాష్ట్ర యూనిట్కి కంప్లైంట్ పంపిస్తున్నాం. ఇప్పుడు ప్రకటించిన అన్ని ఏజెన్సీలకు ఇవ్వాలనే కంప్లైంట్ పంపిస్తూ ఉన్నాం. దీంతో పాటు మరోమారు ఢిల్లీకి వెళ్ళి వారి కేంద్ర కార్యాలయాలు కూడా ఈ రకమైనటువంటి కంప్లైంట్ 715 పేజీల తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగిన కుంభకోణ వివరాలతో కూడినటువంటి కంప్లైంట్ను ఇవాళ మొదటగా ఈడీ కార్యాలయంలో అందించడం జరిగింది. ఈరోజే మరి స్వయంగా మా పార్టీ బాధ్యులు ప్రకటించినటువంటి కార్యాలయాలకు, హైదరాబాద్ కార్యాలయాలకు ఇవాళ వెళ్ళి మరి కంప్లైంట్ను అంతటా కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. 715 పేజీల ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ సేకరించింది. సంవత్సరంన్నరగా దీని మీద మాట్లాడింది. కంటిన్యూస్ సబ్జెక్టును లైవ్లో పెట్టింది. తర్వాత కోర్టులో పిల్ దాఖలు చేసింది. ప్రభుత్వాన్ని కొట్టుకు లాగింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి చీఫ్ జస్టిస్ గారు అనేక ఆదేశాలు ఇచ్చారు. 3 చీఫ్ జస్టిస్లు మారిలు కానీ ప్రభుత్వం మాత్రం ఈ కేసులో ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేకపోయింది. కౌంటర్ దాఖలు చేస్తలేదంటేనే కాంగ్రెస్ పార్టీ దొంగ 420. ఇది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నర్మగర్భంగా చెప్తున్నది. ఇలా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు. ఇందులో హయత్ హోటల్లో, పార్క్ హయత్ హోటల్లో జరిగినటువంటి కుంభకోణం యొక్క మరి వివరాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి.